ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి సచ్చరితలో ఉన్నటువంటి ఊది లీలలన్నీ కూడా సాధారణంగా మనం చదివితే ఒక చమత్కారాలుగా కనిపిస్తాయి. కానీ ఊది లీలలతో అంతర్లీనంగా బాబా చేసినటువంటి బోధ అది భక్తుడి యొక్క భక్తి వైభవాన్ని పెంచేలాగుంది. ఊది అనేటువంటి ఒక సాధనం ద్వారా బాబా భక్తుడికి తన పట్ల మరింత విశ్వాసం పెరిగి భక్తి వైభవం మరింత పెరిగేలాగా బాబా చేసినటువంటి అద్భుతమైనటువంటి చమత్కారాలు చాలా రకాలుగా ఉంటాయి. గారడీ వారు చమత్కారం చేస్తారు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు సృష్టించే వాళ్ళు చమత్కారం చేస్తారు. కానీ బాబా ఊదీ లీలలు అనేటువంటి చమత్కారాలు భక్తుడి యొక్క భక్తిని ప్రకాశవంతం చేస్తుంది, మరింత విశ్వాసం బాబా పట్ల కలుగజేస్తుంది. మీరు 34వ అధ్యాయాన్ని కనుక పరిశీలించినట్టయితే బాబా వద్దకు వచ్చినటువంటి రామచంద్ర మోదక్రామ్ అనేటువంటి భక్తుడి యొక్క లీలను కనుక మనం పరిశీలిస్తే అతను తన తల్లితో పాటు షిరిడీకి వస్తారు. వచ్చినటువంటి మోతేరాంకు బాబా ఇచ్చినటువంటి ఆశీర్వాదం, ఇక పైన ఉద్యోగం అనేటువంటి సేవాధర్మాన్ని వదలాల్సి వస్తుంది, ఇతరులపైన ఆధారపడేటువంటి స్థితి నీకు పోతుంది, నీవు సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభిస్తావని అంటారు. నారాయణ మోత్కర్ ఇంట్లో ఈ మోతేరాం వంట బ్రాహ్మణుడిగా పనిచేస్తూ ఉంటారు. ఒక సాధారణమైనటువంటి స్థితి, తను ఉద్యోగ ధర్మం తప్ప వేరేది ఏదీ చేయడానికి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఆస్కారం లేదు. కానీ బాబా చెప్పినటువంటి ఆ మాటను బలంగా పట్టుకున్నాడు. తన యజమాని దగ్గర చేసినన్ని రోజులు కూడా నిస్వార్థంగా చిత్తశుద్ధితోటి వంట బ్రాహ్మణుడిగా చేశాడు. కానీ అనుకోకుండా తన దశ తిరిగిపోయింది. బాబా యొక్క వాక్కు అక్కడ ఫలించింది. తన మనసులో సంకల్పం కలిగింది, ఎలాగైనా సరే బాబా యొక్క వాక్కును నేను నిజం చేయాలి. మనం ఏమనుకుంటాము, బాబా అనుగ్రహం మనకు కావాలి, బాబా ఆశీస్సులు మనకు కావాలనుకుంటాం. కానీ ఈ మోతేరాంకు, నారాయణరావు మోతేరాంకు బాబా అన్నటువంటి మాటను తను చిత్తశుద్ధితో అది సాకారం చేయాలి. సాధారణంగా భక్తుడు కదా భగవంతుని అడుగుతాడు, బాబా నాకు ఈ కోరిక ఉంది, దీన్ని సాకారం చేయమని చెప్పి. కానీ ఇక్కడ మనకు రివర్స్లో కనిపిస్తుంది, బాబా యొక్క వాక్కును నేను సాకారం చేసుకోవడానికి నా వంతు కృషి నేను చేయాలనుకున్నాడు. తన కృషి ఆరంభించాడు. అనతి కాలంలోనే సొంత భోజనశాలను ఏర్పాటు చేసుకున్నాడు. దానికి ఆనందాశ్రమం అనేటువంటి పేరు పెట్టుకున్నారు. అంటే భక్తుడిలో ఎంత విశ్వాసం కలిగితే బాబా పట్ల, బాబా యొక్క వాక్కు వృధా పోదు, బాబా వాక్కును నేను చిత్తశుద్ధితో దాన్ని కార్యాచరణలో పెట్టి సాకారం చేయాలనేటువంటి మోతేరాం యొక్క విశ్వాసం. ఇదంతా ఎలా కలిగింది? బాబా ఒక్కసారి ఊది ప్రసాదాన్ని మోతేరాంకు ఇస్తూ చెప్పినటువంటి ఆ మాట తన మనసులో స్థిరంగా ఉంచుకున్నారు. నిజంగా మనందరం కూడా సచ్చరితలో బాబా చెప్పినటువంటి అన్ని వాక్కులను గనక అలా మనస్సుకు ఎక్కించుకుంటే మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఒక చిన్న మాటను కూడా మనం మనసులోకి ఎక్కించుకోలేకపోతున్నాం. నా భక్తుడి ఇంట్లో అన్న వస్త్రాలకు లోటు లేదనేటువంటి ఈ నానుడి ప్రపంచమంతా తెలుసు. బాబా భక్తులు ఉన్నటువంటి ప్రపంచమంతా ఇది తెలుసు, ప్రతి చోట ఇది రాసి ఉంటుంది. దాన్ని కూడా మనము అన్వయించుకోలేకపోతున్నాం, దాన్ని కూడా సాకారం చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడూ కూడా తాపత్రయాలనేటువంటి దాంట్లో ఉన్నప్పుడు బాబా యొక్క వాక్కును మనం ఏ విధంగా ఆచరణలో పెడతాం? మోతేరాంకు కలిగినటువంటి విశ్వాసం బాబా పట్ల, తను సొంతంగా కాళ్ళ మీద నిలబడాలి, ఇటువంటి విశ్వాసం కనుక మనందరిలో కూడా బలంగా నాటుకుందనుకోండి, నిజంగా మన జీవితంలో ఎటువంటి కష్టాలకు తావు ఉండదు, బాధలకు అసలు ఏమాత్రం స్థానం ఉండదు కదా. బాబా యొక్క వాక్కు కార్యాచరణలోకి రావడంతో మోతేరాంకు ఎంత విశ్వాసం పెరిగిందంటే భక్తుడి యొక్క భక్తి వైభవాన్ని బాబా పెంచుతారనడానికి ఆ తర్వాత జరిగినటువంటి ఒక సంఘటన నిదర్శనం. అతని స్నేహితుడికి తేలు కుడుతుంది కదా, తేలు కుట్టినప్పుడు విపరీతమైనటువంటి మంట వస్తుంది. సమయానికి దగ్గర ఊది లేదు. ఆ ఊది లేకపోతే మరి మిన్నకుండిపోయాడా?
కాదు కదా. బాబా చిత్రపటం ముందు 2 అగరబత్తులు వెలిగించి బాబాను హృదయపూర్వకంగా ప్రార్థించి అత్యంత విశ్వాసంతో తేలుకుట్టిన చోట అగరుబత్తుల నుంచి వచ్చినటువంటి ఊదిని రాస్తే ఆ నొప్పి తగ్గిపోయింది కదా. అంటే ఇక్కడ బాబా తన భక్తుడి యొక్క విశ్వాసం అనేటువంటి వైభవాన్ని, భక్తి వైభవాన్ని రెండింటిని పెంచడానికి ఊది అనేటువంటి దాన్ని ఒక సాధనంగా ఎంచుకున్నారు. ఈరోజు కూడా మనందరికీ ఎంత విశ్వాసం, ఊది ఉంటే చాలు. బాబా ఊది రాత్రి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా అది తెల్లవారే వరకు ఆపుతుంది. తెల్లవారిన తర్వాత ఇక బాబా పైన భారం వేయడమే అనేటువంటి విశ్వాసం మనకు కలుగుతుందా లేదా? సాధారణంగా ఎవరైనా సత్పురుషులను కానీ ఇతరులను కానీ ఎవరిని కలిసినా ప్రసాదం కింద రకరకాల, కొంతమంది కొబ్బరికాయ ఇస్తారు, కొంతమంది రకరకాలు ఇస్తారు. ఇక గారడీ చేసేటువంటి వాళ్ళు రకరకాల వస్తువులు ఇచ్చి పంపిస్తూ ఉంటారు. కానీ బాబా తన వద్దకు వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా ఒక అపురూపమైనటువంటి సంపదనిచ్చి పంపించేటువంటి వాడు. ఆ జీవితాలకు అదే ధైర్యం. ఇంకా బాబా యొక్క ఊది మా దగ్గర ఉంటే చాలు, ఇక ఏ కష్టం వచ్చినా ఆ ఊది నివారిస్తుంది. ఊది లీలకు సంబంధించినటువంటి దాంట్లో హేమాడ్ పంత్ అనేక విషయాలను ప్రస్తావిస్తాడు. బాబా దుని వెలిగించి ఎందుకు విభూది తీశారనడానికి, ఈ శరీరం పంచభూతాల కాష్టం, ఎప్పటికైనా సరే విభూది కావాల్సిందే. ఈ సృష్టిలో కనిపించేటువంటి ఈ దృశ్యమంతా కూడా ఎప్పటికైనా ఒక రోజుకు విభూదిగా మారాల్సిందే అనేటువంటి సత్యాన్ని బాబా చెప్పడానికి అంటారు. అంతకంటే కూడా విలువైనటువంటి విషయం ఏమిటంటే, భక్తులకు గొప్ప విశ్వాసాన్ని కలిగించేటువంటిది విభూది. బాబా అనేటువంటి ఆ స్వరూపము మన వద్ద ఏ రూపంలో ఉంటారు అంటే ఖచ్చితంగా విభూది రూపంలో మన వద్ద ఉంటారు. ఆ విభూదియే మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది. విభూది భక్తుడిలో ఎంత ధైర్యాన్ని పెంచుతుంది, భక్తి వైభవాన్ని ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్తుందనడానికి ఇదే అధ్యాయంలో ఒక లీల ఉంటుంది. ఒక బాబా భక్తుడి యొక్క కూతురికి గ్రంథి జ్వరం వస్తుంది. ఆ గ్రంథి జ్వరం వచ్చినటువంటి పిల్ల ఎక్కడో గ్రామంలో ఉంటుంది. ఆ గ్రంథి జ్వరం తగ్గాలంటే ఇక్కడ ఎవరైనా సరే బాబా ఊది ఇస్తే తీసుకెళ్ళి తన బిడ్డకు పెట్టాలనుకుంటాడు. కళ్యాణ్కి వెళ్తాడు. అక్కడ నానాసాహెబ్ చందోర్కర్ లేరు. ఎందుకంటే నానాసాహెబ్ చందోర్కర్ దగ్గర తప్పకుండా ఊది దొరుకుతున్నటువంటి విశ్వాసంతో అక్కడికి వచ్చాడు. అతను అక్కడ లేడు, ఠాణా స్టేషన్లో ఉన్నాడు. ఊరికి బయలుదేరుతున్నాడని తెలుస్తుంది. వెంటనే ఠాణా స్టేషన్కి బయలుదేరుతాడు. బయలుదేరి అక్కడ ఉన్నటువంటి చందోర్కర్ గారిని ప్రాధేయపడతాడు, కొంత చిటికెడు విభూది ఇవ్వండి బాబాదని చెప్పి. కానీ చందోర్కర్ గారి దగ్గర విభూది లేదు. ఇక్కడే భక్తికి విశ్వాసానికి పరాకాష్ట అయినటువంటి లీల మనం చదువుతాం. ఊది లేకపోతే ఏమిటి, రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి మట్టిని తీసుకొని చేతితో జల్లించి పైన ఉన్నటువంటి దొడ్డు రాళ్ళను తీసేసి సన్నటి ఉసుకెను తన చేతిలోకి తీసుకొని బాబాను ప్రార్థించి తన భార్య నుదుటిన బొట్టు పెట్టి బాబా ఆ పిల్ల యొక్క గ్రంథి జ్వరం తగ్గాలని ప్రార్థించాడు. ఇక్కడ ప్రార్థన జరిగినటువంటి మరుక్షణం నుంచి ఆ అమ్మాయి ఆరోగ్యం కుదుటపడడం ప్రారంభమైంది. అంటే ఎంత విశ్వాసాన్ని ఊది నింపిందో చూడండి. ఊది అంటే ఈరోజు కూడా మనం చాలామంది షిరిడి దుని నుంచి వచ్చినటువంటి ఊది అనుకుంటాం. కాదు, బాబా స్మరణతో వెలిగించినటువంటి అగరబత్తి దగ్గర నుంచి మీ గ్రామంలో వెలిగించినటువంటి దుని వరకు కూడా అంతా కూడా అదే మహత్తు కలిగి ఉంటుంది. షిరిడిలో ఉన్నటువంటి దునికి ఎక్కువ మహత్తు ఉంటుందని మన ఊర్లో ఉన్నటువంటి గుళ్ళో తెచ్చుకున్నటువంటి విభూదికి తక్కువ మహత్తు ఉందని చెప్పి ఆలోచిస్తే అది అవివేకమే. విభూది బాబా సమక్షంలో వెలిగించినటువంటిది అది ఏదైనా సరే, అగ్నికి ఆహుతైనటువంటి ఏ కర్ర అయినా సరే, ఇతరత్ర ఏ వస్తువైనా సరే దానిలో మహత్తు దాగి ఉంటుంది. సాయి స్మరణ జరిగేటువంటి చోట, ఆయన నిలవైనటువంటి చోట వెలిగినటువంటి ప్రతీదీ కూడా మహత్తు కలిగినటువంటిదే విభూది అనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా విభూది బాబా మనకిచ్చినటువంటి గొప్ప సంపద. సాధారణంగా బాగా డబ్బు ఉందనుకోండి, ఏ హాస్పిటల్ అయినా జైనైనా సరే డబ్బుంటే అన్ని సకల మర్యాదలు మనకు అక్కడ జరుగుతాయి. రోగ నివారణకు కావలసినటువంటి వాటన్నింటినీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. కానీ ఒక్కసారి ఆసుపత్రి పాలైతే 10 సంవత్సరాలుగా మనం సంపాదించుకున్నటువంటి డబ్బంతా కూడా పొదుపు చేసుకున్నంతా కూడా హాస్పిటల్ పాలైపోతుంది. కానీ విభూది పట్ల విశ్వాసం ఉంటే అది మనకు ఎంత మేలు చేస్తుందనడానికి విభూది లీలలు చెప్పేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. చిటికెడు ఊది ఎన్నో ప్రాణాలు నిలబెట్టింది. చిటికెడు ఊది
ప్రాణం పోతుందని చెప్పి అనేక మంది చెప్పినా సరే ఆ ఊదిని చేతబట్టుకున్నటువంటి ప్రాణం నిలబడింది. అది ఊదికి ఉన్నటువంటి గొప్ప మహిమ. ఊది లీలల్లో మనం ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి లీల మైనతాయి ప్రసవ వేదనకు తప్పించినటువంటి లీల. ఇందులో మైనతాయికి సుఖప్రసవమైంది. తన భక్తుడైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్ కూతురుని బాబా కాపాడారని చెప్పి మనం అందరం సాధారణంగా చదువుకుంటాం. ఇందులో ఎంత అద్భుతమైనటువంటి బోధ ఉంటుందంటే, బాబా అక్కడ మైనతాయి బాధపడుతూ ఉంటే ప్రసవ వేదంతో వెంటనే తన కార్యాచరణను ప్రారంభిస్తాడు. కాందేశ్కి వెళ్ళడానికి సిద్ధమైనటువంటి రామ్గిరి బువా గోసాని, ఆయన షిరిడీలో చాలా కాలం ఉన్నారు. వెళ్తుంటే పిలిచి, నీవు జామ్నేర్లో నానాసాహెబ్ను కలుసుకొని వెళ్ళు అని అంటారు. బాబా నాకు అక్కడ దాకా వెళ్ళడానికి డబ్బు లేదు అని అంటారు. పైగా అక్కడికి రైలు ప్రయాణం లేదు అని అంటారు. సరే ఒక పని చేయి, జల్గాంలో దిగి జామ్నేర్కి వెళ్ళు, నీకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ అవుతాయంటారు. వెంటనే బాబా విభూదిని పొట్లం కట్టించి మాధవరావు దేశపాండే ద్వారా మాధవడ్కర్ రాసినటువంటి హారతి సాయిబాబా గీతాన్ని ఓ చిట్టి పైన రాయించి ఇవి చందోర్కర్కి అందజేయ అని అంటారు. ఆ విధంగా బయలుదేరినటువంటి రామ్గిరి బువా జల్గాం స్టేషన్లో దిగగానే అక్కడ ఒక సిపాయిలాగా ఉన్నటువంటి వ్యక్తి టాంగాను తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి బాపూగిర్ బువా ఎవరు అని అంటారు. బాపూగిర్ బువా అని చెప్పి అనగానే నేనే బాపూగిర్ బువా అని అంటారు. ఎందుకంటే షిరిడీలో కానీ అంతటా అతని పేరు రామ్గిర్ బువా. ఇక్కడ బాపూగిర్ బువా అనేటువంటి పేరు ఒక్క బాబా మాత్రమే పిలుస్తారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే తాంగా నడిపేటువంటి వ్యక్తిగా వచ్చినటువంటిది ఎవరు. కొన్నిసార్లు భగవంతుడు మనల్ని ఎంత మాయ చేయాలనుకున్నా, బాబా మనకు ఎంత చిక్కకుండా ఉండాలనుకున్నా కొన్ని విషయాల్లో బాబా మనకు చిక్కుతాడు. ఇక్కడ చిక్కాడు. ఎందుకంటే బాపూగిర్ బువా అనేటువంటి పేరు పెట్టి పిలిచేటువంటిది ఒక బాబానే. ఆ గుర్రపు బండి నడిపేటానికి ఎలా తెలుస్తుంది? ఒకవేళ నానాసాహెబ్ చందోర్కర్ విషయం తెలిసి పంపించారే అనుకోండి, నానాసాహెబ్ కూడా రామ్గిర్ బువా అనేటువంటి పేరు మాత్రమే తెలుసు కదా, బాపూగిర్ బువా అనేటువంటి పేరు తెలియదు కదా. సరే అని చెప్పి ఇదంతా నానాసాహెబ్ చందోర్కర్ ఏర్పాటు చేశారని చెప్పి బయలుదేరుతాడు. రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి కొద్ది దూరం పోయిన తర్వాత ఆరు బయట టాంగా ఆపుతాడు. ఆపి పలహారాలు చేసి మనం బయలుదేరదామని అంటారు. రామ్గిర్ బువా మనసులో ఒక సంశయం వస్తుంది. పొడుగైనటువంటి మీసాలు, పైన టోపీ ఇవన్నీ ఉన్నాయి. ఇతను ముసల్మానేమో, ఇతను తెచ్చినటువంటి ఆహారాన్ని నేను ఎలా తినాలి? పైగా నేను గోస్వామిని, సన్యాసి దీక్షలో ఉన్నటువంటి వాడిని అని చెప్పి అనుమానపడుతూ ఉంటాడు. అనుమానపడుతున్నటువంటి సందర్భంలో ఆ వ్యక్తి చెప్తాడు, అయ్యా నువ్వేమీ సంశయపడాల్సిన అవసరం లేదు తినడానికి, నేను క్షత్రియ వంశానికి సంబంధించినటువంటి వాడిని, నేను హిందువును, కాబట్టి నీకు అటువంటి సంశయం లేదు. దీని అర్థం ఏమిటి? రామ్గిరి బువా అనేక సంవత్సరాలు షిరిడీలో ఉన్నప్పటికీ కూడా తన మనస్సులో అంతరంతరాల్లో ఎక్కడో ఒక దగ్గర అనుమానం ఉంది. శ్రీ సాయిబాబా ద్వారకామయిలో ఉన్నారు, వారి వేషధారణ అంతా కూడా ముస్లిం ఫకీర్ లాగా ఉంది, వీరు ముస్లిం ఫకీరా హిందువా? ఈ సంశయం ఖచ్చితంగా రామ్గిరి బువాకు ఉండి ఉంటుంది. ఆ సంశయాన్ని తీర్చడానికే బాబా ఆ క్షత్రియ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా చెప్తాడు, నేను రాజపుత్రుణ్ణి, నేను హిందువుని, ఏ సంశయం అవసరం లేదు. ఆ తర్వాత రామ్గిరి బువా సాటిస్ఫై అవుతాడు. ఇద్దరూ కలిసి పలహారాన్ని ముగించుకొని నానాసాహెబ్ చందోర్కర్ గృహానికి వెళ్తారు. నానాసాహెబ్ చందోర్కర్కు బాబా ఇచ్చినటువంటి ఊది, అదేవిధంగా హారతి పాట ఇవ్వగానే ఊది మైనతాయి నుదుటిన పెట్టగానే సుఖప్రసవం జరుగుతుంది. ఆ తర్వాత నానాసాహెబ్ చందోర్కర్ అతనికి చెప్తారు, అయ్యా మీరు ఎంతో సహాయం చేశారు, ఇంట్లో ఊది లేదు, నా కూతురు పరిస్థితి ఏమిటని చెప్పి నేను చాలా ఆందోళన చెందాను, కానీ మీరు ఎంతో మేలు చేశారు, ఇక్కడి వరకు ఈ సమయానికి రాగలిగారంటే, అయ్యా నేను సమయానికి రావడం ఏమిటి, మీరు టాంగా పంపించారు, మీరు పలహారాలను పెట్టారు, మనిషిని పెట్టారు కాబట్టి నేను త్వరగా రాగలిగాను, మీరు వస్తున్నట్టే నాకు తెలియదు, నేను ఎలా టాంగా పంపిస్తాను. ఇద్దరు ఆశ్చర్యపోతారు. వెళ్ళి చూసేసరికి టాంగా ఉండదు. అంటే ఒక భక్తుడు ఆపదలో ఉంటే బాబా ఎంత అప్రమత్తతో ఉంటారు, ఆ భక్తుడికి సమయానికి ఇవ్వాల్సినటువంటి దాన్ని ఏ విధంగా ఇస్తారు. అనేక సందర్భాల్లో నానాసాహెబ్ చందోర్కర్ విషయంలో ఇది రుజువైనటువంటిది. హరిశ్చంద్ర పర్వతం ఎక్కినప్పుడు దాహం వేస్తే బాబాయే కదా స్వయంగా ఆ వంజర రూపంలో వెళ్ళి చెప్తాడు,
నువ్వు కూర్చున్నటువంటి బండ కిందనే చెలిమే ఉంది, నీళ్లు తాగు అని చెప్తారు కదా. అంటే బాబా ఎంత అప్రమత్తంగా ఉంటాడు తన భక్తుడి పట్ల. అంతేకాదు నానాసాహెబ్ చందోర్కర్ దేనికోసం వేదన పడుతున్నాడు? ఒక ఊది ఉంటే నా బిడ్డ ఈ సంక్లిష్టమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడేది. ఆ ఊది లేకపోవడం వల్లనే కదా. నానాసాహెబ్ చందోర్కర్ మామూలు వ్యక్తి కాదు, గవర్నమెంట్లో పలుకుబడి ఉంది, ఇంగ్లీష్ డాక్టర్ని పిలిస్తే వస్తారు. అయినా సరే వాటి వేటి కోసం వెతుక్కోకుండా దేనికోసం వెతుక్కున్నాడు? ఊది కోసం. సాధారణంగా మనం నానాసాహెబ్ చందోర్కర్ స్థితిలో ఎవరైనా ఉంటే వెంటనే పరుగులు పెట్టి డాక్టర్ని పిలిపిస్తాం, వాళ్ళని పిలిపిస్తాం, వీళ్ళని పిలిపిస్తాం, రకరకాలైన వైద్యాలు చేయిస్తాం. వాటి జోలికి వెళ్ళలేదు. ఊది లేదు ఇంట్లో, చేసేదేమీ లేదు, దానికి మించినటువంటి సహాయకారి, దానికి మించినటువంటి ఔషధం ఇంకోటి లేదు. ఏమి చేసేను సాయి అని చెప్పి చేతులు ముడుచుకొని కూర్చున్నాడు. బాబాను స్మరిస్తూ ప్రాధేయపడ్డాడు తప్ప తన అధికారాన్ని పలుకుబడిని ఉపయోగించి ఏ ప్రయత్నమూ చేయలేదు. ఇది సాధారణంగా ప్రతి సాయి భక్తుల్లో ఉండేటువంటి గొప్ప సుగుణం. మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు బాబా వస్తే తప్ప ఆపద నుంచి బయటపడలేము అనేటువంటి నిర్ణయంతో మనం ఉంటాం. ఇది నిజంగా బాబా పట్ల మనకున్నటువంటి విశ్వాసానికి, వారి పట్ల మనలో ఉన్నటువంటి భక్తి వైభవానికి ఇదొక నిదర్శనం. బాబా పట్ల భక్తి వైభవాన్ని పెంచుకున్నటువంటి వారికి, విశ్వాసాన్ని పెంచుకున్నటువంటి వారికి ఎప్పుడూ ధైర్యాన్ని అనుగ్రహిస్తూనే ఉంటారు. సాధారణంగా మనం బాబా నుంచి రకరకాల వస్తువుల అనుగ్రహాన్ని కోరుకుంటాం, కానీ ధైర్యం అనేటువంటి అనుగ్రహం చాలా ముఖ్యమైనది. నారాయణరావుకు బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం పెరిగిపోయింది. నౌకర్ నుంచి యజమాని అయ్యాడు, యజమానిగా మంచిగా స్థిరపడ్డాడు. బాబా శరీరంతో ఉన్నప్పుడు 1-2 సార్లు దర్శించుకున్నారు. తర్వాత బాబా శరీరం వదిలిన తర్వాత తన పరిస్థితి ఏమిటనేటువంటి చింత పెరిగిపోయింది. అటువంటి చింతలోనే ఒక రోగం తనల్ని వెంటాడుతూ ఉంది. అనేక రకాలైనటువంటి మందులు వాడాడు. అయినా సరే ఆ రోగం విపరీతంగా బాధిస్తూ ఉంది శరీరాన్ని. ఒకరోజు బాబా అతని స్వప్న దర్శనం ఇచ్చి ఒక సొరంగంలో నుంచి వస్తారు. బాబా వచ్చి, నువ్వేమీ చింతపడాల్సిన అవసరం లేదు, వారం రోజుల్లో తగ్గుతుంది, నువ్వు లేచి నడుస్తావు, మళ్ళీ నీ స్థితి మారిపోతుందంటారు. బాబా స్వప్నంలో చెప్పినటువంటి ఆ ఒక్క మాటను పట్టుకొని అదే విశ్వాసంతో నారాయణ తేలి వారం రోజులు గడిపాడు. వారం తర్వాత తన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిపోయింది. అంటే విశ్వాసం అనేటువంటి ధైర్యాన్ని ఏ విధంగా బాబా మనకు అనుగ్రహిస్తారు. ఇది ఒక్కటి ఉంటే చాలు. ధైర్యం అనేటువంటిది ఒక్కదాన్ని మనం గట్టిగా మనసులో నిలుపుకుంటే, బాబా ఉన్నారనేటువంటి ధైర్యం, ఇక నాకేమీ కాదు, ఏదైనా అయితే అంతా ఆయన నిర్ణయం ప్రకారమే జరుగుతుందనేటువంటి ధైర్యంతో జీవించగలిగితే అంతకు మించినటువంటి ప్రశాంతత ఇంకోటి లేదు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఆధునిక తుకారాంగా పేరు చెందినటువంటి బాలాబువా సుతార్ గొప్ప కీర్తనాకారుడు. అతను ఒకసారి షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా ఒక మాట అంటారు, వీరు నాకు 4 సంవత్సరాలుగా తెలుసు అని అంటారు. బువా ఆశ్చర్యపోతాడు. నేను వచ్చిందే మొదటిసారి, ఎప్పుడూ కూడా వీరి దర్శనం చేసుకోలేదు 4 ఏళ్లలో, అసలు 4 ఏళ్ళుగా నాకు ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతూ ఆలోచిస్తూ ఉంటారు. 4 సంవత్సరాల క్రితం తను మార్కెట్లో తిరుగుతున్నప్పుడు ఒక షాప్లో బాబా చిత్రపటం ఉంది, దానికి కేవలం నమస్కారం చేశారు. అంటే తన దృష్టికి వచ్చినటువంటి వాళ్ళను ఏ విధంగా బాబా గుర్తుపెట్టుకుంటారు, గుర్తుపెట్టుకోవడమే కాదు వారి యొక్క యోగక్షేమాలను ఏ విధంగా చూస్తారు, వారిని ఏ విధంగా తన వద్దకు తెచ్చుకుంటారు. ఒక్క నమస్కారంతో అంత అనుగ్రహమా? 4 సంవత్సరాలుగా ఇతను నాకు తెలుసు అని అంటారు కదా. నిజంగా భగవంతుడు ఒక భక్తుని పట్ల ఇంత ప్రేమ కలిగి ఉంటారా అనేటువంటి విషయం బాలాబువా సుతార్ విషయంలో మనం గ్రహించాలి. అంటే ఎంత దయాస్వరూపం శ్రీ సాయి బాబా. ఎవరైనా భక్తుడు బాబా పట్ల ప్రేమ పెంచుకుంటే అతనిలో ప్రేమను రెట్టింపు చేస్తారు. అప్పాసాహెబ్ అనేటువంటి ఒక వ్యక్తి సైన్యంలో పనిచేస్తూ ఉంటాడు. సైన్యానికి కావాల్సినటువంటి గుర్రాలు, ఇతరత్ర ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అతనికి బాబా పట్ల భక్తి కుదిరింది. ఎప్పుడూ షిరిడీకి వెళ్ళలేదు. ఒక మిత్రుడు ఎవరో ఫోటో ఇస్తే ఆ ఫోటోని పెట్టుకొని పూజిస్తున్నారు. అప్పటి నుండి తనకంతా కూడా మంచి జరుగుతుంది. ఒకసారి అతను ఊర్లో లేనప్పుడు, భీవండిలో ఉన్నప్పుడు ఒక ఫకీర్ వీళ్ళింటికి భిక్షకు వస్తారు. వాళ్ళ భార్య అతన్ని గుర్తుపట్టి,
ఎందుకంటే చిత్రపటం ఇంట్లో ఉంది కదా, మీరు షిరిడీ నుంచి సాయిబాబా కదా అని అంటారు. కాదు కాదు, నేను వారి దాసుని అని అంటాడు. మీ యొక్క కుటుంబ యోగక్షేమాలు కనుక్కొనడానికి నేను ఇక్కడికి వచ్చాను అంటే, ఎప్పుడైతే నా చిత్రపటం మీ ఇంట్లో పెట్టుకున్నారో అప్పటి నుంచి మీ యోగక్షేమాల బాధ్యత నాదే అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అందుకనే ఈరోజు బాబా యొక్క చిత్రపటం ఉన్నటువంటి ప్రతి గృహం యోగక్షేమాలు ఎవరు చూస్తారంటే శ్రీ సాయిబాబానే. బంధుమిత్రులు చూడరు, శ్రేయోభిలాషులు చూడరు, ఎవ్వరూ చూడరు. మన యొక్క యోగక్షేమాలు కేవలం సాయిబాబా మాత్రమే చూస్తారనేటువంటి దాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పాసాహెబ్ భార్య ఇంట్లోకి వెళ్ళి రూపాయి తీసుకొచ్చి బాబాకు ప్రేమగా దక్షిణ సమర్పిస్తుంది. బాబా ఎంతో సంతృప్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత కొంత సమయానికి అప్పాసాహెబ్ వస్తాడు. వస్తే భార్య జరిగిందంతా చెప్తాడు. అరే రే, ఆయన ఖచ్చితంగా బాబానే అయి ఉంటాడు, నేను ఉంటేనా 10 రూపాయలు దక్షిణ ఇచ్చేవాడిని అంటారు. సరే వస్తానని చెప్పి భార్య భోజనం చేసి వెళ్ళమంటే ఎంత వినకుండా వెళ్ళి వెతికి వస్తాడు, ఎక్కడా దొరకడు. తర్వాత భోజనం చేసి సాయంత్రం నడకకు వాకింగ్కి వెళ్ళినప్పుడు అదే ఫకీర్ వాళ్ళ ఎదురుగా నడుచుకుంటూ వస్తారు. ఉదయం మా ఇంటికి వచ్చినటువంటి ఫకీర్ మీరే కదా అని అంటే అవును అని అంటాడు. సరే అని చెప్పి ఆ ఫకీర్కి 1 రూపాయి ఇస్తాడు. మరలా అడుగుతాడు, మరలా 1 రూపాయి ఇస్తాడు. 3 రూపాయలు ఇచ్చినా సరే మరలా దక్షిణ అడుగుతూ ఉంటారు. పక్కన ఉన్నటువంటి మిత్రుడి దగ్గర నుంచి తీసి 3 రూపాయలు ఇస్తాడు. తర్వాత మరలా డబ్బు అడిగితే ఇప్పుడు నా అగిరిలో ఇంటికి రాయిస్తా అంటాడు. ఇంట్లోకి వెళ్ళి మరొక 3 రూపాయలు తీసుకొచ్చి ఇస్తాడు. 9 రూపాయలు అయ్యాయి. మళ్ళీ దక్షిణ అడుగుతూనే ఉంటున్నాడు ఫకీర్. దాంతో నా దగ్గర ఇంతకు మించినటువంటి డబ్బు లేదు, 10 రూపాయల నోటు ఉంది, అది తీసుకొని మిగతా చిల్లరిచ్చి అంటాడు. ఆ 10 రూపాయల నోటు తీసుకొని ఈ 9 నాణాలను అప్పాసాహెబ్కు ఇచ్చేస్తారు. అంటే బాబా యొక్క అనుగ్రహం చూడండి. తన భక్తుడి యొక్క భక్తి వైభవాన్ని విశ్వాసాన్ని పెంచడానికి తన కరస్పర్శ కలిగినటువంటి ఆ 9 నాణాలు తనకి ఇచ్చాడు. అవి తనకు దక్కిన తర్వాత అప్పాసాహెబ్లో బాబా పట్ల మరింత ప్రేమ, వాత్సల్యం, అభిమానం అన్నీ ఉప్పొంగిపోయాయి. బాబా కరస్పర్శ కలిగినటువంటి ఆ నాణాలను ఆయన ఎంతో భద్రంగా దాచిపెట్టుకున్నారు. ఆ తర్వాత అప్పాసాహెబ్ యొక్క స్థితి మారిపోయింది. ఆంగ్ల విద్యను అభ్యసించినటువంటి వాడు, ప్రమోషన్స్ వచ్చాయి, జీతం పెరిగింది, తను ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. భక్తుడు ఏదైతే మనసులో తలుస్తాడో అనుభవాన్ని ఇవ్వడానికి ఎప్పుడు బాబా సిద్ధంగా ఉంటాడు. అరే రే, నేను 10 ఇద్దామనుకున్నాను, రూపాయి ఇచ్చావా? కానీ ఆ తల్లి రూపాయి ఇస్తే బాబా విభూదిని ఇచ్చి ఇది మీ ఇంట్లో పెట్టుకోండి, శుభం కలుగుతుంది అని అన్నారు. నిజానికి అక్కడితోటి బాబా ఏ లక్ష్యంతో అయితే వచ్చారో ఆ లక్ష్యం నెరవేరిపోయింది. వాళ్ళ ఇంటికి రావాలనుకున్నాడు, అనుగ్రహం అయిపోయింది. కానీ అప్పాసాహెబ్లో మొదలైనటువంటి ఒక కోరిక, నేను ఉంటే 10 రూపాయలు ఇచ్చేవాడిని, అది తీసుకొని అతన్ని కూడా సంతృప్తిపరిచారు. ఒకసారి హరిబావు కర్ణిక్ అనేటువంటి వ్యక్తి గురు పౌర్ణమి ఉత్సవానికి షిరిడీకి వస్తాడు. వచ్చి ఆనందంగా గడిపి తను తిరుగు ప్రయాణానికి బాబా అనుమతి తీసుకున్న సమయంలో ఒక అనుమతి ఇవ్వగానే మనసులో ఒక ఆలోచన వస్తుంది, బాబాకు 1 రూపాయి దక్షిణ ఇవ్వాలి అని చెప్పి. కానీ మాధవరావు దేశపాండే లాంటి వాళ్ళు చెప్తారనమాట, ఒకసారి బాబా అనుమతి ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి రాకూడదు అని చెప్పి. సరే, అతను ఎంతో అసంతృప్తితో వెళ్ళిపోతాడు. తర్వాత మధ్యలో కాలారాముడు, నాసిక్లో ఉన్నటువంటి కాలారాముడు మందిరానికి హరిబావు వెళ్తాడు. వెళ్తే అక్కడ నారాయణ మహారాజు తన శిష్యులతో పాటు ఆ మందిరంలో ప్రవేశిస్తారు. వెంటనే అతను నాపి 1 రూపాయి నాకు ఇవ్వు అని అడుగుతాడు. ఆశ్చర్యపోతాడు హరిబావు కర్ణిక్. అరే, నేను బాబాకు అక్కడ ఇద్దామనుకున్నటువంటి రూపాయిని, ఆ రూపాయి ఇవ్వకపోవడం వల్ల నా మనసులో ఉన్నటువంటి అసంతృప్తిని తీసివేయడానికి నారాయణ మహారాజు రూపంలో వచ్చి నన్ను రూపాయి దక్షిణడికి తీసుకున్నారు. ఈ మహాత్ములంతా ఒక్కటే అనేటువంటి భావనను, ఆ విశ్వాసాన్ని హరిబావు కర్ణిక్లో నింపారు. భక్తులకు కొన్ని ఆశించకుండానే బాబా ఇస్తారు. అప్పాసాహెబ్కు బాబా పట్ల పెరిగినటువంటి విశ్వాసానికి ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు బాబా స్వయంగా వారి యొక్క వెంట్రుకను ఇస్తారు. ఆ వెంట్రుకను తాయిత చేయించి అప్పాసాహెబ్ తన జీవిత పర్యంతం దాన్ని ధరించారు. విభూది లీలల ద్వారా మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, బాబా మనకు అద్భుతమైనటువంటి 3 విషయాలను అనుగ్రహిస్తాడు విభూది లీలల ద్వారా. ఒకటి, చెదరనటువంటి ధైర్యం వస్తుంది. రెండవది, విశ్వాసం గూడు కట్టుకుంటుంది మనలో. మూడవది, మన భక్తి వైభవాన్ని పెంచుతాడు.
ఆయన ప్రేమలో పడేలాగా, శాశ్వతంగా అందులోనే ఉండేలాగా గొప్ప ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.